ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. ఈరోజు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 884వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం ధర్మాధార అని అమ్మవారిని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ధర్మాధారాయై నమః. మనం మహాభారతం అరణ్య పర్వంలో ధర్మో రక్షతి రక్షితః అని ధర్మరాజు చెప్పడాన్ని వింటాం. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుంది అని దీనికి అర్థం. దీనినే మనుస్మృతిలో కూడా మనకు అందించారు. ఈ నామంలో మనం ఏది ధర్మము ఏది అధర్మము అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు తమ యొక్క నియమాన్ని తమ యొక్క ధర్మాన్ని తాము పాటిస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలలో నక్షత్రాల యొక్క వెలుగులో నివసించే మనం ఈ విశ్వం యొక్క నియమాన్ని అనుసరించి ఈ విశ్వ నియమాలను ఆచరించాలి. ఈ విశ్వం యొక్క నియమాలు ఈ విశ్వమునకు సృష్టికర్తచే రూపొందించబడి ఉంటాయి. ఈ విశ్వం యొక్క సృష్టికర్త పరమేశ్వరి తన ఆజ్ఞలను వేద రూపంలో మనకు అందించింది. ఈ విశ్వంలో నివసిస్తున్న మనం వేద విజ్ఞానాన్ని వేద సంప్రదాయాలను అనుసరించి వాటికి అనుగుణంగా నడుచుకోవడమే ధర్మము అని పిలువబడుతుంది. కాబట్టి ధర్మాన్ని పాటించవలసిన ఆవశ్యకత ఈ నామంలో మనకు తెలియజేయబడుతోంది. అంతేకాకుండా ఈ ధర్మమునకు ఆధారం అమ్మవారు అని, అమ్మవారిచే నిర్మించబడ్డ ఈ వ్యవస్థ అమ్మవారి నియమాలను పాటించితే సురక్షితంగా ఉండగలదని మనకు ఈ నామంలో తెలియజేయబడుతోంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. మనం ఒక వస్తువును కొన్నాం, అంటే ఒక టెలివిజన్నో లేదా ఒక కంప్యూటర్నో కొన్నాం. అవి ఎలా ఉపయోగించాలి అనే దానికి ఒక మాన్యువల్, అంటే కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఆ నియమాల ప్రకారమే ఆ వస్తువులను మనం వినియోగించుకోగలం. ఆ వస్తువులకు సంబంధించిన నియమాలు పాటించకపోతే ఆ వస్తువులు పనిచేయవు. అలాగే మనం ఈ విశ్వమునకు సృష్టికర్త అయిన అమ్మవారి యొక్క నియమాలను విధిగా పాటించవలసి ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాను అంటే ఈ విశ్వంలో మన మనుగడ అనేది ఉండదు అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. వేదమును అనుసరించేది, వేదము చెప్పినట్లుగా నడుచుకునేది ధర్మము అని పిలువబడుతుంది. వేద విరుద్ధమైన పనులు లేదా ఆలోచన అధర్మము అని చెప్పబడుతుంది. ఈ ధర్మమును మనం ఆచరిస్తే, అంటే వేదశాస్త్రాలలో చెప్పబడిన విషయాలను ఆదేశాలను మనం పాటిస్తే అమ్మవారు మనలను రక్షిస్తారు. ఈ ధర్మమునకు అమ్మవారు ఆధారభూతమై ఉన్నారు. ఈ ధర్మమును రక్షిస్తూ ఉన్నారు. ఈ నియమాలను అమ్మవారు రూపొందించి అమలు చేస్తున్నారు అనే భావాన్ని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తూ ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో మనం ఈ నియమాలను పాటించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.